కరసేవకులుగా అప్పుడు సేవలు అందించారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగి అందరికీ దర్శనానికి అందుబాటులో రావడం, ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది మీకు? కరసేవకులు పాల్గొనలే కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకున్నట్లయితే ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరసేవకులను. మీకు అప్పుడు అది బాగా అన్యాయంగా అనిపించిందా? అయోధ్యలో రాముడికి చోటు లేకుండా అయిపోయింది. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మసీద్ అనేది లేదు, లేదా రామలీల ఒక విగ్రహము. ఇక్కడ ఉన్న మసీదులో అప్పుడు ప్రార్థనలు జరిగేవి కాదా? ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి పూజలకు అనుమతి ఇవ్వడం ద్వారా తెలిసిండో, గుమ్మటం మీద కూర్చోడానికి ఎక్కిన వ్యక్తుల్లో ఒక అతన్ని హైదరాబాద్ వ్యక్తినే చంపేశారు. ఆ రోజు 6వ తారీఖు నాడు ఉదయం మేము వెళ్ళి సరయూ నదికి వెళ్ళాం. స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి సరయూ నదిలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి ఎక్కడైతే రామ మందిరానికి పునాది వేస్తామో, మోడీ గారు ప్రసంగంలో టెంట్ కింద ఉండాల్సిన అవసరం లేదు, రామేకి వాళ్ళ మందిర నిర్మాణం పూర్తయిపోయింది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ఒక అవతార పురుషుడు. ఓసారి భగవంతుడు. సార్, మీరు కరసేవకులకు వెళ్ళి అక్కడ అటాక్ సంబంధించి పాల్గొన్న తర్వాత మీ మీద అటాక్ జరిగిందా? ఒక 6 నెలల తర్వాత మమ్మలను ఐఎస్ఐ ఏజెంట్లు కొంతమంది ఐడెంటిఫై చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎట్లా ఉండబోతున్నాయి? చివరిలో పార్లమెంట్ ఈసారి ఏమన్నా మీ పరిధిలో ఉంది కదా, ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి? చేవెళ్ళే పరిధిలో గతంలో కూడా మాకు 3 లక్షల పైన ఓటు రావడం జరిగింది. మొన్న అసెంబ్లీలో ఎన్నికలు జరిగితే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది ఈ మధ్య బాగా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అవసరం ఉందంటారా? భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశము కర్మ, కర్త, క్రియ. ఈ దేశాన్ని కాపాడడానికి ఎన్ని మార్గాలైనా ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశ భవిష్యత్తు కొరకు. ఈ ఎన్నికల సందర్భంగా హిందువులకు కావచ్చు, లేదంటే మిగతా ప్రజలకు, మిగతా వర్గాల వారికి మీరు ఇచ్చే పిలిపేది? ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు ఏదో ఒక రోజు ఈ మార్పు జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు కలిగింది. హిందువు ఇలా గర్విస్తున్నాడు, కానీ హిందువులను, హిందూ శక్తిని, హిందూ ధర్మాన్ని వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని మైసూరు నియోజకవర్గంలోనూ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులైనటువంటి జంగయ్య యాదవ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం జంగయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. సార్, ఎట్లా ఉన్నారు? ఈటీవీ డిజిటల్ ఛానల్ వాళ్ళందరికీ కూడా, ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. మీ కళ, మీ కొట్లాడే కరసేవకులుగా అప్పుడు సేవలు అందించారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగి అందరికీ దర్శనానికి అందుబాటులో రావడం, ఈ ఫీలింగ్ ఎట్లా ఉంది మీకు? ఫీలింగ్ అంటే చూడండి, మా కళ ఏదైతే ఉందో, కరసేవకంగా వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత నా జీవితంలో నిర్మాణం జరుగుతుందా అని అనుకోలేదు, కానీ నిర్మాణం పూర్తయింది కాబట్టి జన్మ ధన్యమైందని చెప్పేసి ఆ భగవంతుడు మరి శ్రీరామచంద్రుని యొక్క మందిర నిర్మాణం చూస్తానని కళలో కూడా అనుకోలేదు. జన్మ ధన్యమైంది, కళ నెరవేరిందండి. కళ నెరవేరింది. ఆ రోజు దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ హిందూ ఉన్నా సరే చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యారు. అప్పుడేమనిపించింది? వాస్తవంగా చెప్పాలంటే దేశంలో నలుమూలల నుండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి రాష్ట్రంలో ఒక భక్తుడుగా, దేశభక్తుడుగా రామ మందిర నిర్మాణం కావాలని కోరుకునే వాళ్ళు ప్రతి హిందువు కూడా ఉన్నారు. దాదాపు 6 లక్షల మంది కరసేవకులు అక్కడ పాల్గొన్నారు. కరసేవకులు పాల్గొనలే కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకున్నట్లయితే ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరసేవకులను మరి వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీటి కానీ, భోజనం కానీ అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరసేవకులకు ఒక ప్రేమతోటి, ఆప్యాయతోటి ఆదరించడం జరిగింది. దాని తర్వాత నేను 6 రోజులు ముందు పోయాను. అంటే మిమ్మల్ని ముందుకు నడిపించిన నాయకుడు ఎవరు? ఇక్కడ నుంచి విశ్వ హిందూ పరిషత్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. నరేంద్ర గారు రావడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వినయ్ కట్టి గారు, తర్వాత అక్కడ పోయిన తర్వాత 6వ తారీఖు నాడు అద్వానీ గారు, మహానుభావుడు అద్వానీ గారు,
ఉమాభారతి గారు, అదే స్వాతి రితంబర గారు, వినయ్ కట్టి గారు మా పూర్తిగా కరసేవకులకు ఆయన బజరంగ్ దళ అధ్యక్షులుగా ఉండే, అక్కడ పార్లమెంటు సభ్యులు కూడా ఉండే. అతను ఈ యొక్క కరసేవకులకు నాయకత్వం వహించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కరసేవకులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ క్షణం క్షణం భయంగానే ఉండేది మాకు, మీకు ఏమవుతుందో. అంటే అంతకుముందు జరిగినటువంటి కరసేవకుల మీద జరిగినటువంటి సంఘటనలు జ్ఞప్తికి వస్తే ఎంతో మంది కరసేవకులు చనిపోయినారని, ఆ కరసేవకులు చనిపోయినటువంటి శవాలు కూడా సరయూ నది, అయోధ్య నగరానికి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో సరయూ నది ఉంటుంది. సరయూ నదిలో స్నానం చేస్తుంటే శవాలు కొట్టుకోపోయినటువంటి సందర్భాలు అక్కడ ప్రాంతవాసులందరూ చెప్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనలు మళ్ళీ మేము పోయిన తర్వాత జరిగిన 92లో మేము వెళ్ళాం కాబట్టి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటే భయం కూడా జరిగింది. కానీ ఒకటే అనిపించింది, ఏది ఏమైనా సరే మా నాన్నగారి పేరు కూడా రాములు, పోతే ఆ రామయ్య కొడుకును, వస్తే ఈ రామయ్య కొడుకును, ఏమైనా సరే దేనికైనా సిద్ధంగా ఉన్నాయి, ప్రాణం పోయినా కానీ పర్వాలేదు అన్నట్టుగా అన్నిటికీ భగవంతుడే ఉండడం చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మీకు అప్పుడు అది బాగా అన్యాయంగా అనిపించిందా, అయోధ్యలో రాముడికి చోటు లేకుండా అయిపోయింది అని? వాస్తవంగా మీరు అంటే చాలా మంది, కొంతమంది కోనా లౌకికవాదులు అంటుంటారు, అది మసీద్ ఉండే కదా, గుమ్మటం ఉండే కదా అని చెప్పేసి. కొంతమంది హిందూ హేతువాదులు, కొంతమంది హిందూ వ్యతిరేకవాదులు, ఏదైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు శక్తులు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళని ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మసీద్ అనేదే లేదు. లేదా రామలీల ఒక విగ్రహము ఆ చెట్టు కింద పూజలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరం. ఏ ముస్లిం కూడా అక్కడ పోయి నమాజ్ చేసిన సందర్భాలు లేవు. అది ఎప్పుడో పడాపడి మొత్తం అక్కడికి వెళ్తే ఆ మందిరానికి ఒక గుమ్మడాలు తప్ప మిగతా స్ట్రక్చర్ అంతా కూడా హిందూ స్నేహాలతోటే ఉన్నాయి. బాబ్రీ మసీద్ అనడం నా దృష్టిలో అది తప్పది. అది రామ జన్మభూమి, అయోధ్య రామ మందిరమే ఉండే. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆరాధన దైవము శ్రీరామచంద్రుడు కాబట్టి శ్రీరామచంద్రుడిని నేను ధ్వంసం చేసి ఆయనతో పాటు నాకు పేరు వస్తుందని చెప్పేసి బాబరు పన్నాగం మళ్ళీ ధ్వంసం చేసి గుమ్మటాలను కట్టింది తప్ప ఆ మందిర నిర్మాణము మళ్ళీ పునర్నిర్మాణం జరిగితే అది నిజంగా అయోధ్య రామం. అయోధ్య మీ అందరూ తెలుసు, ఆ రామ అయోధ్య రామ అని అంటున్నారు. ఏ చరిత్ర పుటలలో చూడండి, ఏ చరిత్ర పుటలే కదా, అక్కడికి వెళ్తే ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా కనిపిస్తుంది. ప్రతి ఇల్లు ఒక హిందూ స్ట్రక్చర్స్, ఏదో రకమైనటువంటి భగవంతుని యొక్క బొమ్మలు ఉంటాయి అక్కడ. కానీ కేవలము కొంతమంది ఓటు బ్యాంక్ కొరకు ఇది మసీదు అని చెప్పేసి ప్రచారం జరిగింది తప్ప అది అక్కడ ఉన్న మసీదులో అప్పుడు ప్రార్థనలు జరిగేవి కాదా? లేదండి, ప్రార్థనలు బంద్ ఎన్నో రోజులు అయింది అక్కడ. ప్రార్థనలు బంద్ ఎప్పుడూ అయిపోయింది. అది ప్రార్థన ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి పూజలకు అనుమతి ఇవ్వడం ద్వారా తెలిసిండో ఆ రోజు వాళ్ళ యొక్క ప్రార్థనలు లేరు. అక్కడ ఉన్న ముస్లింలు చెప్తున్నారు ఇది రామ మందిరమే, మేము అక్కడ మసీదులకు పోము, అక్కడ నమాజు చేసేదే లేదు, దాని పక్కనే ఇంకొక మసీద్ ఉంది అక్కడికి నమాజ్ చేస్తున్నారు, అక్కడికి పోనే పోరాలి అని ఇది సృష్టించారు అంతే. ఇది కేవలము హిందూ వ్యతిరేక శక్తులు అయితే కొంతమంది ఉన్నారు మన దేశంలో, దేశద్రోహులు ఉన్నారు, దేశభక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దేశద్రోహులు ఈ గడ్డ మీద పుట్టి ఈ మట్టి తిని ఈ గాలి వీర్చి ఉండి కూడా ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పడినట్టు అలాంటి వ్యక్తులు కావాలని మసిపూసి మారడికాయ చేసినట్టు ఇది మసీదు అని చెప్పేసి ప్రచారం చేసిన తప్ప అది అక్కడ మసీదు ఆనవాయితులు అసలు అక్కడ లేవు. కానీ ఆ గుమ్మటం మీద కూల్చడానికి ఎక్కిన వ్యక్తుల్లో ఒక అతన్ని హైదరాబాద్ వ్యక్తినే చంపేశారు. దాని తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఎంతో మంది కరసేవకులు అంటే ఆ రోజు 6వ తారీఖు నాడు ఉదయం మేము వెళ్ళి సరయూ నదికి వెళ్ళాం. స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి సరయూ నదిలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి ఎక్కడైతే రామ మందిరానికి పునాది వేస్తామో అక్కడ ఆ ఇసుకను తీసుకొచ్చి అక్కడ వేయాలని చెప్పేసి అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల భారతదేశ ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అందులో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో కరీంనగర్ వంగర గ్రామస్తులు పివి నరసింహారావు గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అతనికి మనవడి కొనసాగుతాడు, ఆ వంగర గ్రామస్తునితో పివి నరసింహారావు కనువిప్పు జరగాలన్న ఉద్దేశంతో ఆ వంగర గ్రామస్తులతో కూడా మొట్టమొదట లైన్లో మొదటిసారిగా పట్టాడు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా లైన్లో మొదటి లైన్లో ఉన్నాం. అక్కడ జరిగిన తర్వాత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత కార్యకర్తలు భరించలే, ఏంది ఈ పూజకే రావాలన్నా మేము
ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాం, ప్రాణాలకు తెగిడిచి వచ్చినాం, ఏది ఏమైనా సరే ఇలా సాధించి తీరాలే, గుమటాలను కూల్చడం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కరసేవకులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క అప్పటికి తీసుకున్నారా? అప్పటికప్పుడు నిర్ణయం. అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు, స్వాతి రితంబర్ గారు, వినయ్ కట్టి గారు వేదిక మీద అంటూనే ఉన్నారు, కాదు మనం చేయాల్సిన పని కాదు అది, లేదు లేదు వినదలుచుకోలేదని చెప్పేసి ఆ నాయకుల యొక్క ప్రసంగాలు విన్నాక కూడా వాళ్ళు ఆపమంటే కూడా ఆపకుండా కరసేవకులు ఉగ్రరూపం దాల్చి గుమ్మటాలను ఎక్కడము, కూల్చడము, అక్కడ ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా నేలమట్టడం చేయడము, ఎంబడే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో రామశిలలు తీసుకెళ్ళినటువంటి ఇటుకలు అక్కడే ఉన్నాయి. ఆ ఇటుకలతోటి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటుకలను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు, స్వయం సేవకులు అందరూ కూడా ఒకరి చేతి మీద ఒకరి చేతి మీద అక్కడ మందిర నిర్మాణం కూడా జరిగిపోయింది. టెంపరీ అప్పుడే సాయంత్రం వరకు ఒక మందిర నిర్మాణం కూడా జరిగిపోయింది. ఇటుకలను తీసుకెళ్లారు కదా మీరు ఇక్కడ నుంచి? అక్కడే ఉన్నాయి ఇటుకలు. అంటే గతంలో రామశిల యొక్క కార్యక్రమం కూడా చూసినారు కదా, ఆ రామశిలలు అంటే ఆ ఇటుకలు అక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ ఇటుకలు అక్కడ ఉన్నాయి. అదే ఇటుకలతోటి ఆ టెంపరీ మందిరాన్ని నిర్మాణం కూడా చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న మోడీ గారు ప్రసంగంలో టెంట్ కింద ఉండాల్సిన అవసరం లేదు, రామేకి వాళ్ళ మందిర నిర్మాణం పూర్తయిపోయింది అని చెప్తాను. అంటే అంతటి పరిస్థితుల్లో ఉన్నాయి అక్కడ. అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ఒక అవతార పురుషుడు. ఓసారి భగవంతుడు ఒకరి రూపాన భూలోకానికి పంపిస్తానని చెప్పేసి చరిత్ర పుటలో చెప్తున్నాను. నేరుగా భగవంతుడే రాకుండా భగవంతుని యొక్క ఆశీర్వచనాలతో అదే ఒక అంబాసిడర్స్ టైప్లా భూమి మీదకి పంపిస్తాడని చెప్పింది. ఆ రూపంలో మోడీ గారు రావడం వాస్తవంగా. గతంలో టెంట్ ఉండే, ఇదంతా జరిగిన తర్వాత ఒక చిన్న మందిరం అయింది. ఆ తర్వాత టెంట్ వేసారు. ఒక శ్రీరామచంద్రుడు ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు, మాట ఇచ్చిన మాట తప్పడు, ఏకపత్నివత, లక్ష్మణుడు లాంటి సోదరుడు, భరత శత్రుఘ్నుడు లాంటి సోదరులు, తండ్రి మాట జవదాటకుండా ఒక మంచి పరిపాలన అందించినటువంటి శ్రీరామచంద్రుల మూర్తి ఆ మహనీయుని యొక్క పుట్టిన గడ్డ మీదనే అతను టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది. మందిరం నిర్మాణం జరిగింది. ఇప్పుడు మందిరంలో ప్రవేశం జరిగింది కాబట్టి అనడంలో ఆ మాట అంటుంటే దేశ ప్రజలు ఏదో వీక్షిస్తున్నారో టీవీలలో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. అంత పెద్ద మహానుభావునికి ఇంత ద్రోహం చేసినటువంటి కొంతమంది శక్తుల కళ్ళు కూడా కనువిప్పుగా చేయడం జరిగింది ఆ మాటతో. ఇక రామ మందిర నిర్మాణము, రాముడు తన మందిరంలో ఉంటాడు, టెంట్లో ఉండే అవసరం లేదని చెప్పేసి అనడం వల్ల నిజంగా గర్వించదగ్గ విషయం అన్నమాట. మీరు వెళ్ళారా మొన్న ప్రాణ ప్రతిష్ఠకి? లేదండి, నేను ప్రాణ ప్రతిష్ఠకు వెళ్ళలేదు. కానీ నా గ్రామంలోనే, మాది మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు వస్తుంది. తుమ్మలూరు గ్రామంలో ప్రతి స్త్రీ, ప్రతి యువకుడు తండోపతండోలుగా వేలాది మంది సంఖ్యలతోటి యజ్ఞయాగాలు చేసి మా దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి సాధులను పిలిపించి డైరెక్ట్ రిలే కొరకు ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజలకు కనువిందుగా ఏర్పాటు చేసి అక్కడే వారికి అన్నప్రసాదం చేయడం, ప్రసాదం ఇవ్వడము, పూజలలో ప్రతి స్త్రీ కూడా ఊర్లో తన ఇంటి ముందల కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని అంగరంగ వైభవంగా ఒక దసరా పండుగ, సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ ఏ విధంగా చేసుకున్నారో ఆ పండుగ వాతావరణాన్ని మా ఊర్లో తప్పించుకున్నారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతోటి పార్టీలకు అతీతంగా నాది ఈ పార్టీ కాదు, నేను ఈ దేశంలో పుట్టిన, నేను హిందువును, శ్రీరామచంద్రుని వారసుని, శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టను, ప్రాణ ప్రతిష్టను డైరెక్ట్ గా చూస్తున్నానని చెప్పేసి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ఊరంతా మారుమోగడం జరిగింది మా గ్రామంలో. సార్, మీరు కరసేవకులకు వెళ్ళి అక్కడ అటాక్ సంబంధించి పాల్గొన్న తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా కొంతమందిని గుర్తించి చాలా రకాలుగా జరిగినాయి అవన్నీ మారణహోమం. మీ మీద అటాక్ జరిగిందా? కరసేవకు తర్వాత వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మమ్మలను ఐఎస్ఐ ఏజెంట్లు కొంతమంది ఐడెంటిఫై చేశారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని గుర్తించి పట్టుకున్నారు కూడా. తర్వాత 1 year తర్వాత కూడా నా మీద చంద్రాయణగుట్టకి వెళ్ళి బైక్ మీద వస్తుంటే అటాక్ జరిగింది. కత్తిపోటు కూడా జరిగింది. అది గుర్తించి జరిగిందా, గుర్తు తెలియని వ్యక్తులే చేసింది. అది సరే అటాక్ జరిగింది నేను అనుకున్నాను. తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే పోలీసు వాళ్ళు దాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. జాగ్రత్తగా ఉండు, ఒక్కరి మోటార్ సైకిల్ మీద వెళ్ళకు, నువ్వు వెళ్ళేటప్పుడు పాడి షరీఫ్, మాకు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పాడి షరీఫ్, వెళ్ళేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ మాకు చెప్పు, అటెండెన్స్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్పేసి వాళ్ళు మాకు అన్ని విధాల
పోలీసు వాళ్ళు కూడా సూచనలు చేయడం జరిగింది. ఒకనొక సందర్భంలో పోలీసు వాళ్ళు పాడిషేరి నుండి మా గ్రామ పరిసర ప్రాంతాలకు కూడా వదిలిపెట్టిన సందర్భాలు, చీకటి అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక మొబైల్ టీం నాకు ఇచ్చి కూడా పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని వరకు ప్రొటెక్షన్ అయితే కల్పించారు. కల్పించారు వాళ్ళు బాగా. అప్పుడున్న సిఐ గారు చాలా కేర్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా కేర్ కూడా. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ సినారియోకి వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎట్లా ఉండబోతున్నాయి? చేవెళ్ళ పార్లమెంట్ ఈసారి ఏమన్నా మీ పరిధిలో ఉంది కదా, ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరి అండి. చేవెళ్ళ పరిధిలో గతంలో కూడా మాకు 3 లక్షల పైన ఓట్లు రావడం జరిగింది. మొన్న అసెంబ్లీలో ఎన్నికల్లో జరిగితే మహేశ్వరము, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి ఇలాంటి పెద్ద పెద్ద సెగ్మెంట్లు ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,00,000 పైచీలకు 1,00,000 దాకా ఓట్లు రావడం జరిగింది. ప్రజలు ఆలోచన చేయడం జరిగింది, ఏది ఏమైనా సరే ఈసారి బీజేపీకి ఇస్తాం, మళ్ళీ ఒకసారి మోడీని ప్రధానమంత్రి చేయాలి ఈ దేశానికి అని చెప్పేసి. బీఆర్ఎస్ అనేది ఈ ప్రాంతానికి చెందింది, వీళ్ళు పోయి ఢిల్లీలో పార్లమెంట్లో చేసేది ఏం లేదు, దేశానికి ఉపయోగపడేది ఏమీ లేదు వీళ్ళు. కానీ బీఆర్ఎస్కి ఈసారి ఓటేయము, ఖచ్చితంగా బీజేపీకి చేవెళ్ళ పార్లమెంటు సభ్యునిగా మరి ప్రధానమంత్రి వారసుడిగా ఇక్కడ నుంచి పంపిస్తామని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్న సందర్భాలు, ఖచ్చితంగా కూడా గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ప్రతి హిందువు మొన్న అయోధ్య నిర్మాణం తర్వాత చాలా గర్వంగా సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా హిందువులకు కావచ్చు, లేదంటే మిగతా ప్రజలకు, మిగతా వర్గాల వారికి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? దేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా పక్కన ఉన్నటువంటి కొన్ని ముస్లిం దేశాలు కొట్లాడుకుంటున్నాయి, క్రిస్టియన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి, హిందూ దేశాలు ఎక్కడ కూడా కొట్లాడతలేదు. పక్కనే ఉన్నట్టు నేపాల్ కూడా, సీతమ్మ గారు పుట్టినటువంటి జనక మహర్షి నివాసంలోకి వెళ్ళి కూడా నేపాల్ కూడా మనకు ఈరోజు మా ఆడపడుచు అని చెప్పేసి, ఆడపడుచు కట్నం కింద ఏ విధంగా నేపాల్ దేశం కూడా మనకు మన అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారో, ఇక్కడ హిందువు కూడా, ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు ఏదో ఒక రోజు ఈ మార్పు జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు కలిగింది. హిందువు ఇలా గర్విస్తున్నాడు, హిందువుగా జీవించాలి, హిందువుగా మరణించాలనే తత్వం వాళ్ళ ఉంది. కానీ హిందువులను, హిందూ శక్తిని, హిందూ ధర్మాన్ని ఎన్నో కొన్ని ధర్మాలు, కొన్ని వేరే వేరే రిలీజన్స్ కూడా దాడి చేసినా కూడా హిందూ ధర్మాన్ని ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం ఏదైతుందో ఏ ధర్మాన్ని, ఏ మతాన్ని కూడా కించపరచదు, పరమతాన్ని కూడా ప్రేమిస్తుంది. కానీ అవతలను మనం ప్రేమిస్తలేడు, అయినా సహాయంగా ఉన్నాం మనం. క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. చాలా గ్రామాలలో ముస్లిం మస్జిద్లకు వెళ్తారు మన హిందువులు, అదేవిధంగా దర్గాలకు వెళ్తారు మన హిందువులు. కానీ హిందువును కూడా నేను ప్రేమించాలనే ఆలోచన విధానం వాళ్ళకు కూడా కలగాలి. మన ధర్మాన్ని వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు, వాళ్ళ ధర్మాన్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలన్నప్పుడు బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నాం. నేను నిన్ను సోదరునిగా భావిస్తున్నాను, నువ్వు కూడా నన్ను సోదరునిగా భావించు, నీ మతాన్ని నేను కూడా గౌరవిస్తున్నాను, నా మతాన్ని కూడా ప్రేమించు, తప్పులేదు. కానీ నేను హిందువులను నాశనం చేయాలని చెప్పేసి తత్వం నీలో కలిగినప్పుడు నీ మతము ఏదో ఒక రోజు మళ్ళీ హిందూ మతంలోనే కలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, డిఎన్ఏ హిందూ డిఎన్ఏ. కాశ్మీర్ నుంచి మన ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు, నా పూర్వీకులందరూ కూడా హిందువులే, నా డిఎన్ఏ హిందువే అని చెప్పేసి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా హిందువులే. కానీ ఆ రోజుల్లో జరిగిన పరిణామాల ప్రకారంగా మత మార్పిడి జరిగింది. కాబట్టి ఆ మత మార్పిడి జరిగినటువంటి ప్రతి ఒక్క ముస్లిం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక అతను డేవిడ్ అని ఉంటాడు, డేవిడ్ తండ్రి పేరు చెప్పుకోండి, తండ్రి తాత పేరు చెప్పుకోండి, మల్లయ్యనో లేకపోతే చంద్రయ్యనో మైసయ్యనో ఏదో వెంకయ్యనో వెంకటేశ్వర ఏదో పేరు ఉంటుంది. కానీ ఇతను మారిపోయినంత మాత్రం డిఎన్ఏ మారదు కదా. కాబట్టి వాళ్ళే ఏదో ఒక రోజు హిందూ మతమే సర్వమత సమభావన, ఏకాత్మత, మానవతవాదం కింద ప్రేమించేది ఒకే ఒక మతం, అది హిందూ మతం. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువేనండి. సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కావచ్చు, క్రైస్తవ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, ఈ భరత భూమి మీద పుట్టిన వెళ్ళే. కాబట్టి ఈ సనాతన ధర్మము ఒకటే చెప్తుంది, హిందువు ఎవరికి హాని చేయడు. ఎక్కడైనా చూడండి, హిందువులు పోయి వేరే దేశం మీద యుద్ధం ప్రకటించిరా, యుద్ధాలు చేయలే కదా. అదే క్రైస్తవులు క్రైస్తవ దేశాల మీద యుద్ధం దండయాత్ర చేస్తుంది. ఇరాక్, ఇరాన్ చూడండి, సియా సున్నీ పంచాదులు ఉన్నాయి. కానీ హిందువు ఎక్కడ కూడా ఒక వేరే దేశం మీద దండయాత్ర చేసి
ఆ యొక్క మతాన్ని మార్పు చేయడానికి ఎక్కడ కూడా ఏ హిందూ కూడా ప్రయత్నం చేయలేదు. అది హిందువులో ఉన్నటువంటి అది మీరు అన్నటువంటి చాతగానితనం కాదు, అది ప్రేమ దయాగుణం. అంటే ధర్మం శాంతి ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుందా? అంతే కదండి. ధర్మము ఎక్కడుందో మనము ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. అందుకొరకే ఏది ఏమైనా సరే నీవుగా జీవించాలన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా రోజులు ఉంటే నీవు ఒక పరమాత్ములాగానే నిన్ను పూజించవచ్చు. అందుకొరకే శ్రీరామచంద్రుడు కేవలం ప్రపంచమంతా కూడా హిందూదే. చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు. ఇండోనేషియా ఉందండి ఇలా ఎగ్జాంపుల్ గా, అది కంప్లీట్ ముస్లిం కంట్రీ అలా. కానీ అక్కడ చూడండి రాముని విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అలా ఎయిర్పోర్ట్ గరుడ ఎయిర్పోర్ట్ అండి, అక్కడ ఉన్న కరెన్సీ మీద చూడండి గణేషుని బొమ్మలు ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు మేము ఇస్లామిక్మే, కానీ రాముని యొక్క వారసులం మేమని చెప్తున్నారు. కాబట్టి కొంతమంది కేవలం మతోన్మాదం మీద ఉన్నటువంటి పిచ్చితోటి హిందూ మీద దాడి చేయాలి, హిందువులను ధ్వంసం చేయాలి, హిందూ దేవాలయం మీద ధ్వంసం చేయాలని చెప్పేసి. మీరు మతోన్మాదులు కాదా? హిందూ అనేది ఇస్ నాట్ మతం కాదండి, అదొక ధర్మం. ఓ జీవన విధానంలో చెల్లిగా ప్రేమించు, తండ్రిని తండ్రిగా ప్రేమించు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఒక నిర్దేశన చేసేదే హిందూ ధర్మం. ధర్మం వేరు, హిందూ మతం వేరు. దీని రెండింటికి రెండు పోలికలు చేయొద్దు. వాళ్ళు ఏమంటారు, మా మతమే గొప్పది, వేరే మతం గొప్పది కాదు అని చెప్తున్నారు. మనం ఏమంటున్నాము, చెట్టును పూజిస్తున్నాం. చెట్టును ఎందుకు పూజిస్తున్నాం? ఆక్సిజన్ ఇస్తుంది మనకు. అంటే ప్రాణవాయు ఇస్తుంది కాబట్టి, ప్రాణం కనిపించదు కాబట్టి చెట్టు దేవుని కూడా మొక్కుతున్నాం. అగ్ని అవసరం, సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యదేవుడు, గాలి వాయుదేవుడు అంటున్నాం. అంటే అనంత కోటి జీవరాశులను పూజిస్తున్నాం. ఒకటి ఉదాహరణ, చాలా మంది అంటున్నారు మీ దేవుళ్ళు 33 కోట్ల దేవతలు ఉంటారు కదా మీకు. 33 కోట్ల దేవతలు ఉంటారు కదా, రాముడు దేవుడు అంటారు, కృష్ణుడు దేవుడు అంటారు, అందరూ. నేను ఒక్కటి అడుగుతానండి, ఒక వ్యక్తికి ఆ ఇంట్లో ఒక ఆడపడుతుంటుంది. తండ్రి ఏమని పిలుస్తాడు? ఆడపడుచును కూతురు అని పిలుస్తాడు. తమ్ముడు ఏమని పిలుస్తాడు? అని పిలుస్తాడు. అతను పెళ్లి చేస్తే తన భర్త ఏమని పిలుస్తాడు? భార్యగా పిలుస్తాడు. అతని మామ ఏమని పిలుస్తాడు? కోడలను. ఒక వ్యక్తిని ఇన్ని రూపాలుగా పిలుస్తున్నారు. ఒకే వ్యక్తి కదా. ధర్మం కూడా ఒకటే, దేవుడు కూడా ఒకే, కానీ మనం కొలిచే విధానం గమనం వేరైనా గమ్యం మాత్రం ఒకటే. నువ్వు చివరికి చనిపోయినా పోయేది అందరూ కూడా ఒకే చోటుకు పోతారు. కానీ ధర్మం చెప్పేది ఏంటంటే ప్రేమించు, అదేవిధంగా ఇతరులను కూడా గౌరవించు అని చెప్తుంది. నేను నీ మతాన్ని గౌరవిస్తున్నా, నీ మతాన్ని ప్రేమిస్తున్నా, నా మతాన్ని గౌరవించు. కలిసికట్టుగా ఈ దేశం కొరకు అందరం కూడా సామరస్యంతో ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ ధర్మాన్ని కాపాడుదాం. ఈ ధర్మమే మనని కాపాడుతుంది. ప్రపంచం మొత్తం కూడా విశ్వగురువుగా భారతదేశాన్ని చూస్తుంది. ఈ నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు యోగా ద్వారా మరి భారతదేశానికి ఉన్నటువంటి విలువలను ఏ విధంగా చాటి చెప్తాం ఈ దేశ ప్రజలకు తెలుసు. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది ఈ మధ్య బాగా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అవసరం ఉందంటారా? భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశము చెప్తే మీకు సమయం లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మ, కర్త, క్రియ ఇవన్నీ భగవంతుడు అనేవాడు. చేసేటి వాడు మాత్రమే నువ్వు, కేవలం నిమిత్త మాత్రమే. దాంట్లో ధర్మం ఉంది, పెద్దలను గౌరవించమని ధర్మం. ధర్మం కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ధర్మం కొరకు అధర్మం పక్షాన ఉండేనా ధర్మాన్ని కాపాడడానికి నేను ఏ విధమైనటువంటి యుద్ధం చేయాలన్నా చేయాల్సిందే. అంటే ఈరోజు ఈ ధర్మాన్ని కాపాడడానికి వేరే మార్గాన్ని ఎన్నుకున్నా ఈ ధర్మం కాపాడాలని చెప్పేసి ఆ రోజు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా బోధించిండో ఈ దేశాన్ని కాపాడడానికి ఎన్ని మార్గాలైనా ఈ దేశ రక్షణ కొరకు, ఈ దేశ భవిష్యత్తు కొరకు, ఈ ధర్మం కొరకు కాపాడమని చెప్పేసి భగవద్గీతలో చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి. ఇదండి జంగయ్య యాదవ్ గారి ఆలోచనల అభిప్రాయాలు. కరసేవకులుగా తాము ఆ రోజున చేసిన పనికి చాలా సంతోషించామని, అట్లాగే రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇవాళ మోడీ గారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా త్వరగా నిర్మాణం చేసి ఇవాళ అందరికీ అందుబాటులో దర్శన భాగ్యాన్ని కూడా కల్పించారని, కరసేవకులుగా ఒక హిందూగా ఈ విషయాన్ని తాను గర్విస్తున్నానని, అట్లాగే పరమత కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరినైనా సరే ప్రేమించేది హిందూ ధర్మం అని, అంతేగాని మతం వేరు హిందూ ధర్మం వేరు అని, ధర్మంలో నలుగురికి బోధించే విధంగా శాంతి, నలుగురితో నీతి నిజాయితీగా బతకడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి, దాని పట్ల మిగతా కొంతమంది సెక్యులర్ వాదులు చేసే విష ప్రచారాన్ని నమ్మొద్దని, భారతదేశంలో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.